ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఉప కమిషనర్ నితీష్ వ్యాస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో పత్తి విత్తనాలకు కొరత లేదని, అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సిలింగ్లో మార్పులు చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఉప కమిషనర్ నితీష్ వ్యాస్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై నిన్న ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారితో సహా అన్ని నియోజకవర్గాల జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నితీష్ వ్యాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 65.30 లక్షలకు పైగా పింఛనుదారులకు 1939.35 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. జూన్ 1న నగదు బదిలీ విధానం ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పింఛన్ల నగదును జమ చేస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి జూన్ 1 నుండి 5వ తేదీ మధ్య ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ ఏప్రిల్ నెలలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను పంపిణీ చేసిన ప్రభుత్వం గత నెలలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి బ్యాంకు ఖాతాల్లోనే వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తిరుమలలో పర్యటించనున్నారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ఈరోజు సాయంత్రం ఆయన చేరుకుంటారు. రాత్రికి తిరుమలకు చేరుకుని బస చేస్తారు. రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేక సేవలో పాల్గొని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుండి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమవుతారు. అమిత్ షా పర్యటించనున్న క్రమంలో తిరుమలలో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలను నిర్వహించారు. హైదరాబాద్లో నిన్న నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సూచనలతో తెలంగాణ పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర గీతం, చిహ్నం రూపుదిద్దుకుంటున్నాయని, ఆవిర్భావ వేడుకల్లోనే వీటిని ఆవిష్కరించనున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో పత్తి విత్తనాలకు కొరత లేదని, రైతుల అవసరాల మేరకు విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. విత్తనాలు, ఎరువుల లభ్యతపై హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ 3 రోజులుగా పత్తి విత్తనాలకు కొరత ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. వానాకాలం సీజన్కు సంబంధించి విత్తన కంపెనీలతో సమావేశాలు నిర్వహించి నిల్వలను సిద్ధం చేసినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాల కోసం అడగడంతో ఒక్కొక్కరికి 2 ప్యాకెట్ల చొప్పున ఇస్తున్నట్లు వివరించారు. ఎరువులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సిలింగ్లో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జూన్ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని, జూన్ 3 నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ను జూన్ 6వ తేదీకి మార్చామని పేర్కొన్నారు. జూన్ 7 నుండి 10వ తేదీ వరకు కళాశాలలు, కోర్సులకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 11న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం ఉంటుందని, 13న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపారు. జూన్ 14 నుండి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత సంవత్సరం ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ ముఖ్య కార్యదర్శుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భూమి, ఆస్తులు, విద్యుత్
తాగునీరు, వైద్య, ఆరోగ్యం, విద్యాశాఖలకు సంబంధించి చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను నీతి ఆయోగ్కు సమర్పించాల్సి ఉంటుందని, కావున సంబంధిత శాఖలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో 563 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని తెలిపారు. జూన్ 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు నియమ నిబంధనలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లు అవగాహన పెంచుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నిన్న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తెలంగాణ పాఠశాలల్లో చిన్నారుల నమోదు కోసం నిర్వహించే బడిబాట కార్యక్రమం జూన్ 3 నుండి 19వ తేదీ వరకు జరపాలని నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 31న మండల స్థాయి, జూన్ 1న గ్రామ పాఠశాల స్థాయిలో సన్నద్ధతా సమావేశాలు నిర్వహించాలని, పాఠశాలల్లో ముఖ్యమైన పనులను జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పుస్తకాలు, ఏకరూప దుస్తులను సిద్ధంగా ఉంచాలని, 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం నాడు తల్లిదండ్రులతో సమావేశాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ ఏజెంట్లు సంయమనంతో వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న హైదరాబాద్ నుండి పార్టీ ముఖ్య నేతలతో దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 1న జోనల్ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుండి 10వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. నంద్యాలలోని ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార వ్యక్తులకు స్ట్రాంగ్ రూముల వద్దకు ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఖైదీల సంక్షేమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ములాఖాత్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ప్రారంభించామని కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఖైదీల బంధువులు, కుటుంబీకులు ములాఖాత్ ద్వారా నేరుగా మాత్రమే కలుసుకుని మాట్లాడే వీలుందని, తాజాగా జైళ్ల శాఖ ఆదేశాల మేరకు ఈ ములాఖాత్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. ఇందుకోసం ఈ ములాఖాత్ అనే వెబ్సైట్ రూపొందించామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో మరో 5 రోజుల పాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా నిన్న రాష్ట్రంలో 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది. అలాగే రానున్న 2 రోజుల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశల నుండి రాష్ట్రంలోకి వేడిగాలులు వీస్తున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజులు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఉప కమిషనర్ నితీష్ వ్యాస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణలో పత్తి విత్తనాలకు కొరత లేదని, అవసరాల మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు 144 సెక్షన్ అమలు కారణంగా పాలిసెట్ కౌన్సిలింగ్లో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.